నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. భగవంతుడు మనకు కల్పించిన సంపదలో ఎంతో కొంత కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసినా ఆ సాయాన్ని ఆజన్మాంతం గుర్తుపెట్టుకుంటారు. అందుకే భక్తి మార్గం, సేవా మార్గాన్ని ఒకే చోట కలగజేస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో అయిన వారంటూ ఎవరూ లేని అభాగ్యులకు అండగా ఉంటూ తోచిన సాయం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మానవ దేవుళ్ళు నెలలో 29 రోజులు కుటుంబం కోసం కష్టపడుతూ ఒక్కరోజు మాత్రం దేశ సేవలో తరించడం కోసం దిక్కులేని అభాగ్యులను ఆదుకుంటూ దీనుల సేవే కూడా దేశ సేవ అని చాటుతున్నారు. చౌటుప్పల్ నుండి కుటుంబ సమేతంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు నాగరాజు గారు, వారి కుటుంబ సభ్యులు. ముందుగా వీరంతా కలిసి శ్రీ సోమనాథేశ్వరునికి అభిషేకం చేసి అర్చకుల దీవెనలు పొందారు. అంతకుముందు వారి కుటుంబ సభ్యులైన కనకదుర్గ, నాగరాజు, ఉమాదేవి, సాయిశ్రీ, వెంకన్న, సతీష్, ఉమశ్రీగార్ల పేర్లపై వారి గోత్రమైన పసుపు నీళ్ల గోత్రంపై అర్చకులు పూజలు జరిపి మహేశ్వరుని కరుణాకటాక్షాలు అందజేశారు. అనంతరం నాగరాజుగారి తండ్రిగారు కీర్తిశేషులు యాదగిరిగారి వర్ధంతిని పురస్కరించుకొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ సేవాశ్రమంలో సేద తీరుతున్న అనాథులకు కుటుంబ సభ్యులందరూ కలిసి స్వయంగా అన్నదానం చేసి తన తండ్రిగారి దీవెనలు వారి కుటుంబంపై ఉండాలని వేడుకున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్యాం శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్యాం పసనూర్ల గోత్రోద్భవస్య కీర్తిశేషులు యస్ యాదగిరిగరనామదేశ్య వర్ధంతి సందర్భేణ పుష్పోదాంజగలసే ప్రలోక ప్రాతర్వం సర్వలోక ప్రాతర్వం శ్రీమహా ప్రలోక నివాసాయనే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, హాసనం సమర్పయామి, హస్తయోం అర్ఘ్యం సమర్పయామి, వాద్యం సమర్పయామి, సువర్ణనవరత్న గజద సింహాసనం సమర్పయామి, ముఖేశుదాజమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాప్రలోక నివాసాయనే నమో నమః. ఓం శ్రీ మహాప్రలోక నివాసాయనే నమో నమః. తే వస్త్రైగ్మం సమర్పయామి, శ్రీగంధం ధారయామి, గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాని సమర్పయామి. అదాహ పుష్పై పూజయామి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం మృత్యుంజయ నమః. ఓం శ్రీ మహా పరలోక నివాసనే నమో నమః. కీర్తిశేషులో యస్ యాదగిరిగారధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఇది పుష్పాన్ని సమర్పయామి. నమస్సమాంజలిం సమర్పయామి. ఇలా 2 చేతులతో ఇలా వేసి నమస్కారం చేసుకోండి. నమస్సమాంజలిం సమర్పయామి. అధాధూపం వనస్పత్యుద్భవైర్దివ్యేర్నానాకండే సుందాగ్రే ధర్మదేవనం సుగోగం నాదరూపం నిరామయమజ్ఞానిద్వరస్యార్గం ఘంటానాదం శివార్పణం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామిదా నైవేద్యాయ చ. ఓం భోర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ते కీర్తిశేషులు యస్ యాదగిరిగారధిష్టాన దేవతాభ్యో నమో నమః. విరాక్తకర మహానైవేద్యం సమర్పయామి. ఇలా చూపించండి. ఓం ప్రాణాయ స్వః, పానాయ స్వహం, యానాయ స్వః, ఓం ధానాయ స్వహం, సమానాయ స్వః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి ఉత్తరాపోషణం సమర్పయామస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాప్రలోక నివాసాయనే నమో నమః. తాంబూల రూపేణ అక్షతాని సమర్పయామి. అదా పుష్పాన్ని సమర్పయామి. అదాహ మంగళ నీరాజనం కృత్వా నమో నమః. కీర్తిశేషులు యస్ యాదగిరిగారధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర శివార్పణం. ఈ సందర్భంగా నాగరాజు గారు మాట్లాడుతూ, నా పేరు నాగరాజు, మాది నేరేడుచర్ల. వాస్తవానికైతే మా నాన్నగారు 2021 మే 25న స్వర్గస్థులయ్యారు. మా తమ్ముడు, చిన్న తమ్ముడు
ఇక్కడ జాబ్ చేస్తుంటాడు అనమాట. అయితే లాస్ట్ ఇయర్ మా తమ్ముడు ఇక్కడ అనాథలకి మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేద్దామని చెప్పేసి ఆలోచనతోటి లాస్ట్ ఇయర్ చేసిండు. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా ఈసారి కూడా చేస్తే ఇంకా బాగుంటుందని మా నాన్నగారి పేరు మీద ఒక అనాథలు ఒక 100 మంది అయినా కడుపు నుండి భోజనం చేస్తే ఆయన ఆత్మకి శాంతి కలుగుద్దని ఒక నమ్మకం ఆలోచనతోటి ఇది ఇక్కడికి రావటం, ఈ అనాథల మధ్యన ఉండటం, గడపటం ఒక పూట మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఇది చేయటం వల్ల చాలా ఉపయోగం కూడా ఉంది. లేని వాళ్ళకి కడుపు నిండింది. మనం ఎంత చేసింది లెక్క కాదు, లేని వాళ్ళకి కడుపు నిండి పెట్టడం ముఖ్యం. ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం మాకైతే చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు మంచిగా అనిపించింది, అందుకే మళ్ళీ ఈసారి కూడా రావటం జరిగింది. ఇది ముఖ్యంగా దీనికి కారణం మా చిన్న తమ్ముడు సతీష్, వాడి వల్లనే ఇది జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు సతీష్ అండి. ఇక్కడ నేను ఫార్మా కంపెనీలో చేస్తాను. మా నాన్న వర్ధంతి చేయడం ఇది రెండవసారి, ఇక్కడ మూడో వర్ధంతి. ఈ మా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో నేను ఇలా చేయడం జరిగిందండి. అనాథ పిల్లలకి ఈ విధంగా సేవ చేయడం, ఈ విధంగా గడపడం అనేది నాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. పోయినసారి కన్నా ఈసారి కూడా చాలా బాగా ఇక్కడ సహకారాన్ని అందించారు. ధన్యవాదాలు. మా తమ్ముడి ద్వారా ఈ సేవాశ్రమం గురించి తెలిసిందని, తండ్రి పేరు మీద అభాగ్యుల ఆకలి తీర్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న అనాథల ఆకలి బాధలను అర్థం చేసుకుని పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి వేడుకలను జరుపుకుంటూ తోచినంతలో సాయం చేస్తున్న మానవ మహనీయులందరినీ శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో అనుగ్రహిస్తాడు. కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి శివానుగ్రహంతో మనోభిష్టాలు నెరవేర్చుకోండి.